ప్రెజెంట్ యూట్యూబ్‌లో నా పరిస్థితి క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టు తయారైంది. రీతు స్కూల్‌కెళ్ళేటప్పుడైతే నాకు కొంచెం టైం ఉండేది వీడియోస్ తీయడానికి, అప్‌లోడ్ చేయడానికి. రీతుకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి పిల్లలిద్దరిని చూసుకోవడానికే నాకు రోజంతా సరిపోతుంది. రీతు స్కూల్‌కెళ్ళిపోయి జాషు ఒక్కటి ఇంట్లో ఉన్నప్పుడు తనకి తినిపిచ్చి, స్నానం చేపిచ్చేసి చూడ్డానికి టీవీయో లేదా ఆడుకోవడానికి బొమ్మలిచ్చేస్తే సైలెంట్‌గా ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉండడం వల్ల టీవీలో ఏవైనా కార్టూన్స్ పెట్టినా ఒకరికి నచ్చినవి ఇంకొకరికి నచ్చవు. బొమ్మలేవైనా ఇస్తే ఇద్దరికి ఒకటే కావాలంటారు. వాళ్ళిద్దరు గొడవలు తీర్చడానికే నాకు సరిపోతుంది. ఇంక ఈ వీడియోస్ తీయడము, వాటి ఎడిటింగ్ ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది. పోనీ కష్టపడ్డ దానికి మనీ ఏదైనా వస్తుందా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఒక్కోసారి అనిపిస్తది నాకు యూట్యూబ్ ఆపేద్దామని. కానీ మళ్ళీ ఆలోచిస్తాను. పిల్లలిద్దరిని వదిలిపెట్టి నేను బయటికెళ్ళి ఏదైనా జాబ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఇంట్లోంచి బయటికెళ్లకుండా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఎవరి కిందకో పోయి పనిచేసి వాళ్ళ చేత మాటలు పడకుండా ఇంట్లో కూర్చొని చేసుకునే పనే కదా. ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుందిలే అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ పిల్లలతో కష్టంగా ఉన్న ఇష్టంగా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాను.